హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఐఏఎస్ యంగ్ ఏజ్లో ప్రిపేర్ అయితే బెనిఫిట్స్ ఏంటో డీటెయిల్గా చెప్తా ఫ్రెండ్స్. మీకు యంగ్ ఏజ్లో మీ బ్రెయిన్ అనేది న్యూరోప్లాస్టిసిటీ వల్ల చాలా స్పీడ్గా పనిచేస్తుంది. ఒక కంప్యూటర్ ఎట్లయితే పనిచేస్తుందో ఆ విధంగా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మీ బ్రెయిన్ అనేది పనిచేస్తుంది. హిప్పో క్యాంపస్ ఉంటుంది, మెమరీ సెంటర్, అది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో ఈ న్యూరోప్లాస్టిసిటీ అనేది 16 నుంచి 25 ఇయర్స్ వరకే పీక్ స్టేలో ఉంటుంది. ఆ టైంలో మాత్రం మీరు ఫుల్ ఫోకస్గా స్టడీ మీద పెడితే మీరెన్నో అద్భుతాలు చేయొచ్చు. కాబట్టి యంగ్ ఏజ్లో మీరు చేసే దాన్ని బట్టే మీ లైఫ్ డిసైడ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి 16 నుంచి 25 ఇయర్స్ వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ మీ లైఫ్లో. మీరు చిన్నప్పుడు సరే, తర్వాత ఫ్యూచర్లో ఏమైనా చేయొచ్చు, కానీ 16 నుంచి 25 ఇయర్స్ వరకు ఎవరైతే ఫుల్ ఫోకస్డ్గా వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళకే లైఫ్లో అద్భుతమైన లైఫ్ ఉంటుంది. సో ఎందుకంటే చెప్తా ఫ్రెండ్స్, 16 ఇయర్స్ నుంచి మీరు నేర్చుకునే కొద్దీ మీకు లాంగ్ టర్మ్ మెమరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ లాంగ్ టర్మ్ మెమరీ ఇంప్రూవ్ కావడం వల్ల మీకు మీ బ్రెయిన్లో మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి కనెక్ట్ అయిపోయి అదొక స్పైడర్ వెబ్, అంటే ఇంటర్నెట్ ఎట్లా మొత్తం ఒకదానికి ఒకటి కనెక్టివిటీ ఉంటుంది కదా, ఆ విధంగానే మీ బ్రెయిన్లో కూడా ఇన్ఫర్మేషన్ అని ప్రతీది కనెక్ట్ అయ్యి చాలా ఇంటలెక్చువల్ పర్సన్గా మారిపోతారు ఎంగేజ్లోనే. సో ఆ ఆ 16 నుంచి మీరు పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో మీ పిల్లలు 16 ఇయర్స్ పడ్ పడ్డప్పటి నుంచి అతను కెరీర్ మీద ఫోకస్ అయ్యే విధంగానే చూసుకోండి. వేరే విషయాల మీద పెడితే లైఫ్ అనేది డిలే అయిపోద్ది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అసలు దా టాపిక్లోకి వెళ్దాం. సో ఈ ఎంగేజ్లో విల్ పవర్ అనేది చాలా ఉంటుంది. ప్రిఫంటల్ కార్టెక్స్ బ్రెయిన్లో ఉంటుంది కదా, అది డెవలపింగ్ స్టేజ్లో ఉంటుంది. కాబట్టి మీకు విల్ పవర్ అనేది చాలా హై పీక్లో ఉంటుంది. సో దానివల్ల లాభం ఏంటంటే మీరు సబ్జెక్ట్ పైన ఫోకస్ ఈజీగా చేస్తారు. కొన్ని గంటలు గంటల సేపు కూర్చొని చదవచ్చు. ఇప్పుడు మీరు ఏదన్నా టాపిక్ తీసుకున్నారనుకో, ఆ టాపిక్ మీద రీసెర్చ్ చేయొచ్చు. రీసెర్చ్ చేసి దాన్ని డెప్త్గా వెళ్ళి దాన్ని అనలైజ్ చేసి మీరు ఒక టాపిక్ని ఒక మూవీలాగా క్రియేట్ చేసుకోవచ్చు మీ ఏజ్లో ఉన్నప్పుడు. సో దాని తర్వాత మీరు ప్లానింగ్ కూడా, మీకు ఎంగేజ్లో ప్లానింగ్ అనేది కొంతమంది పర్ఫెక్ట్గా చేయలేరు. అది ఒక గైడెన్స్ ఉండాలి, మెంటర్ ఉంటే వాళ్ళు కరెక్ట్గా, అంటే లైఫ్లో కరెక్ట్ ముందడుగు వేయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఒక మెంటర్ అన్న గైడెన్స్ అన్న ఉంటే ఆ ఎంగేజ్లో మిస్టేక్స్ చేయకుండా వాళ్ళు ఉండొచ్చు. నెక్స్ట్, డిసిప్లైన్గా ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది హెల్త్ పరంగా. నెక్స్ట్, కెరీర్ పరంగా ప్రతి విషయంలో వాళ్ళు డిసిప్లైన్ ఎంగేజ్లో ఉంటే ఈజీగా ఉంటుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది. డిసిప్లిన్ వాళ్ళు ఎంత ఉందామన్నా సరే వాళ్ళకి చాలా ఏదో ఒక ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎంగేజ్ వాళ్ళకి అట్లా ఉండదు. కాబట్టి మీ ఎంగేజ్ని వేస్ట్ చేసుకోకండి. నేను సైంటిఫిక్ వేలో మీకు ఈ ప్రిపరేషన్ ప్యాటర్న్ అనేది చెప్తా ఫ్రెండ్స్. సో ఎంగేజ్లో స్టార్ట్ చేయడం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్, యూపీఎస్సి ప్యాటర్న్ అనేది మనకి 3 స్టెప్స్లో ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో ప్రిలిమ్స్ అనేది మీకు ఎట్లా అంటే ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు రీకాల్ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్స్, కాబట్టి మీకు చదివింది గుర్తు తెచ్చుకుంటే చాలు, అక్కడ మీరు రాయాల్సింది కాదు. కాబట్టి ప్రిలిమ్స్లో మీరు ఎంత బాగా చదివితే అంత స్కోరింగ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉన్నా సరే భయపడొద్దు. అది బాగా సబ్జెక్ట్ డెప్త్ నాలెడ్జ్తో వెళ్తే మీకు మంచి అది ఏమంటారు క్లారిటీ ఉంటుంది, మిస్టేక్ చేయకుండా. నెక్స్ట్, ఇది మెయిన్స్కి ఏం కావాలంటే అనలిటికల్ థింకింగ్, ఎస్సే రైటింగ్, రైటింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రిఫంటల్ కార్టెక్స్ ఉంటుంది కదా మా బ్రెయిన్లో, మీరు చదివే కొద్దీ అది డెవలప్ అవుతూ ఉంటుంది. సో అది డెవలప్ కావడం వల్ల మీకు మీరే ఒక సిస్టమ్ని క్రియేట్ చేసినట్టు అవుతారు. ఇప్పుడు ఒక సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ ఎట్లయితే స్పీడ్గా ప్రాసెస్ చేస్తుందో మీ బ్రెయిన్ కూడా అంతే సూపర్ ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తుంది. స్టార్టింగ్లో ఇబ్బంది ఉంటుంది, కానీ తర్వాత మాత్రం చాలా ఈజీనే ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్లో కష్టపడితే తర్వాత ఈజీగా చేయొచ్చు.
నెక్స్ట్ మనకి ఎలా బ్రెయిన్ని 40 డేస్లో ఎలా బూటప్ చేయాలో చెప్తా ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి న్యూరల్ ఫౌండేషన్ ఏంటిదంటే ఎన్సీఆర్టీస్ నుంచే స్టార్ట్ చేస్తే మీరు బేసిక్ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే కొన్ని కాంప్లెక్స్ టాపిక్స్ ఉన్నా మీకు సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ రావాలి. ముందే మీరు కాంప్లెక్స్ టాపిక్స్కి వెళ్తే అర్థం కాక టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి అట్లనే ఎన్సీఆర్టీలో చాలా అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది కూడా స్కిప్ చేయాలి. అది ఎట్లా తెలుస్తుంది అంటే మెంటర్షిప్ గైడెన్స్ తీసుకోవడం వల్ల తెలుస్తుంది. నెక్స్ట్ బ్రెయిన్ ఫార్మ్స్ సబ్జెక్ట్ పాత్వేస్ ఇన్ ద పీరియడ్. సో మీరు చదివే కొద్దీ పాత్వేస్ అంటే రూట్స్ ఉంటాయి కదా, అట్లా చాలా ఒక మ్యాప్ అయితే ఎలా ఫామ్ అవుతుందో మీరు చదివే కొద్దీ మీ బ్రెయిన్లో కూడా అలాంటి సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ స్పేసింగ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్, స్టెప్ 2. సో మీరు ఎట్లా నేర్చుకోవాలంటే ఫస్ట్ డే రోజు మీరు చదవండి, ఒక టాపిక్ చదవండి. మళ్ళీ ఆ టాపిక్ ఎప్పుడు రివైజ్ చేయాలి? థర్డ్ డే రోజు రివైజ్ చేయాలి. మళ్ళీ 7th డే రోజు రివైజ్ చేయాలి. థర్డ్ డే, 7th డే, మళ్ళీ 15th డే కూడా రివైజ్ చేయాలి. అట్లా మీరు ఏదైనా నోట్స్ రాసుకోండి. అంటే రివిజన్ ఎప్పుడు చేయాలో ఒక నోట్స్ మెయింటైన్ చేసుకొని థర్డ్ డే, 7th డే, 15th డే అండ్ 30th డే అంటే ఇట్లా ఫాలో అయితే ఏమైందంటే మీకు లైఫ్ లాంగ్ మెమరీ, అసలు ఇంకా ఫేడ్ అవుట్ కాదు. మీకు ఇన్ఫర్మేషన్ అనేది లైఫ్ లాంగ్ 100% ఉంటుంది మీకు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రోజు చదువుతారు, చదివింది ఏమవుతుంది అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. చదివింది థర్డ్ రోజు, 7th రోజు, 15th రోజు, మళ్ళా ఒక నెల తర్వాత 30th డే రోజు ఇట్లా చదువుకుంటా పోతే మీకు లాంగ్ టర్మ్ మెమొరీ అనేది చాలా బిల్డప్ అయ్యి మీకు అసలు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇవి 5 రివిజన్స్ లైఫ్లో ఎప్పుడు మర్చిపోకండి. ఏదున్నా ఇప్పుడు నేర్చుకోవడానికి సీక్రెట్ ఏంటిదంటే దీన్నే స్పేస్డ్ రిపిటీషన్ అంటారు. స్పేస్డ్ రిపిటీషన్ని మనం బాగా రివిజన్ చేయడం వల్ల వస్తుంది. నెక్స్ట్ బ్రెయిన్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ని పర్మనెంట్గా స్టోర్ చేసుకుంటుంది. అప్పుడు మీ పేరెంట్స్ పేరు మీరు మీ లైఫ్లో చివరి దశ వరకు గుర్తున్నట్టుగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది కూడా అంత బిల్డప్ అవుతుంది రివిజన్ ఇట్లా ఫాలో అయితే. నెక్స్ట్ యాక్టివ్ రీకాల్. మనకి ఇది ప్రిలిమ్స్ కిల్లర్ టెక్నిక్ మెథడ్. యాక్టివ్ రీకాల్ అంటే ఏంటిదంటే ఒకదాన్ని 10 సార్లు చదవద్దు, ఒకసారి చదివేటప్పుడు దాన్ని క్వశ్చన్స్ వేసుకుంటూ చదవాలి. ఇప్పుడు మీరు ఏదైనా చదువుతారు అనుకో, చదువుకుంటూ పోతూనే ఉంటే ఏమవుతుందంటే మీకు ప్యాసివ్ రీకాల్ అవుతుంది అది. అదే మీరు సపోజ్ ఏదన్నా ఎట్లా అంటే వాట్ ఈజ్ కాల్డ్ ఫోటోసింథసిస్ అని ఇప్పుడు ఫోటోసింథసిస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లాంట్ అట్లా కాకుండా వాట్ ఈజ్ కాల్డ్ ఫోటోసింథసిస్ అండ్ హౌ ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ ప్లాంట్స్ అని అట్లా క్వశ్చన్స్ మీకు మీరే వేసుకొని చదువుతుంటే ఏమవుతుందంటే యాక్టివ్ రీకాల్ అనేది ఉంటుంది. బ్రెయిన్ అనేది చాలా డెవలపింగ్ స్టేజ్కి వెళ్తుంది. అట్లా చేయడం వల్ల మీకు ప్రతి క్వశ్చన్స్ గుర్తుంటాయి, సబ్జెక్ట్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బ్రెయిన్ అనేది మీకు 3x టైమ్స్ ఫాస్టర్గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వాట్ ఈజ్ ఆర్టికల్ 21 అని మనం అడుగుతాం. వాట్ ఈజ్ ఆర్టికల్ 21 అనగానే మనకు ఒక క్వశ్చన్ రేజ్ అయింది. ఇప్పుడు దానికి ఆన్సర్ మన బ్రెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనం చదివితే బ్రెయిన్ అనేది దానికోసం ఇప్పుడు ఆ ఆన్సర్ కోసం అది ప్రాసెస్ చేసుకుంటుంది. అదే మీరు ఆర్టికల్ 21 ఇట్లా ప్యాసివ్గా చదువుకుంటూ పోయారనుకో మీకు అది గుర్తుండదు. ఆర్టికల్ 21 ఇట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్, డీల్స్ విత్ రైట్ అండ్ లిబర్టీ. సో ఆర్టికల్ 21 ఈజ్ అబౌట్ ఫండమెంటల్ రైట్, ఇట్ డీల్స్ విత్ లైఫ్ అండ్ లిబర్టీ అని గుర్తుపెట్టుకుంటే ఇట్లా చదువుకుంటూ పోతే మనకి చాలా మెమరీ సర్క్యూట్స్ అనేవి డెవలప్ అవుతాయి బ్రెయిన్లో. నెక్స్ట్ స్టెప్ 4 ఏంటిదంటే ఇంటర్లీవింగ్ మెథడ్, సైంటిఫికల్లీ ప్రూవెన్ ఇంటర్లీవింగ్ మెథడ్. సో మిక్స్ సబ్జెక్ట్స్, డోంట్ స్టడీ సేమ్ సబ్జెక్ట్స్.
ఒక్కటే సబ్జెక్టు ఒకే రోజు మొత్తం చదవకండి. దీన్నే ఇంటర్లీవింగ్ మెథడ్ అంటారు. సబ్జెక్ట్స్ని మిక్స్ చేయాలి. ఎందుకంటే బ్రెయిన్కి బోర్ కొడుతుంది. ఒకటే సబ్జెక్ట్ చదువుకుంటా పోతే బ్రెయిన్ అనేది అసలు చాలా బోరింగ్గా ఫీల్ అయ్యి స్టడీ మీద ఇంట్రెస్ట్ పోతుంది. మెమరీ నాలెడ్జ్ అనేది డ్రాప్ అవుతుంది. కాబట్టి కొత్త కొత్త డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదువుతుంటే మీకు ఇది న్యూరాన్స్ అనేవి ఎక్సైట్ అయ్యి మీకు ఇంకా మంచిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మార్నింగ్ ఏమో పాలిటీ చదవండి, అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా. మధ్యాహ్నం ఏమో జాగ్రఫీ చదవండి, ఈవినింగ్ హిస్టరీ చదవండి, నైట్ ఏమో కరెంట్ అఫైర్స్ చదవండి. ఇట్లా చదవడం వల్ల మీ స్పీడ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. మీకు సబ్జెక్ట్ కూడా బోర్ కొట్టదు. కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేర్చుకుంటారు కాబట్టి. నెక్స్ట్ సిలబస్ మెయిన్గా ఫాలో కావాలి. సిలబస్ మెయిన్గా ఫాలో అయితే మీకు ఏ ప్రాబ్లం కాదు. రియల్ యూపీఎస్సీ సిలబస్ పైనే డిపెండ్ అయ్యి ఉంటుంది. బ్రెయిన్ డొమైన్స్ లాగా మనం డివైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మెమొరీ మెమొరీ ఇప్పుడు హెవీ సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ మోడర్న్ హిస్టరీ, జాగ్రఫీ కొన్ని చాలా కాంప్లెక్స్ ఉంటాయి. పాలిటీ ఫ్యాక్ట్స్, ఎన్వైర్మెంట్ టర్మ్స్ ఇవి ఎట్లా ఉంటాయంటే చాలా నేర్చుకోవడానికి చాలా టఫ్ ఉంటాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ అలాంటి ఎట్లా నేర్చుకోవాలో చెప్తాను. అలాగే కాన్సెప్ట్ హెవీ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఎకానమీ, ఎథిక్స్, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కాన్సెప్ట్ బేస్డ్ చదువుకోవాలి. నెక్స్ట్ అనలిటికల్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఎస్ఏ, జిఎస్ 2, ఇప్పుడు GS 3, ఈ సబ్జెక్ట్స్ అనేవి చాలా డెప్త్గా అనలిటికల్ థింకింగ్ ఉంటే ఇది మనం నేర్చుకోవచ్చు. సో మనకి ఏ సబ్జెక్ట్ ఏందని డివైడ్ చేసుకుంటూ చదువుకుంటూ పోతే మన ప్రిపరేషన్లో చాలా బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి డైలీ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ డైలీ హ్యాబిట్స్, నీ డైలీ రొటీన్ బట్టే నీ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, మార్నింగ్ లేవగానే నీ బ్రెయిన్ అనేది హైపర్ ఫోకస్ మోడ్లో ఉంటుంది. అసలు సిస్టమ్ అప్పుడే ఆన్ అవుతుంది కాబట్టి చాలా ఫోకస్ మోడ్లో ఉంటుంది. ఆ టైంలో టఫెస్ట్ సబ్జెక్ట్స్ చదవాలి. పాలిటీ, ఎకానమీ, ఎథిక్స్, ఇంకా నీకు మ్యాథ్స్, ఇట్లా ఏ టఫ్ సబ్జెక్ట్ అనిపిస్తే అది మార్నింగ్ చదవాలి. ఆఫ్టర్నూన్ లో ఫోకస్ ఉంటుంది, ఆ టైంలో నిద్ర వస్తుంటుంది మనకి. కాబట్టి ఈజీ సబ్జెక్ట్స్, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చదవాలి. ఎన్వైర్మెంట్, జాగ్రఫీ, కల్చర్ ఇట్లాంటివి చదువుకుంటూ పోతే మనకి ఆఫ్టర్నూన్ బోరింగ్ అనిపించదు, నిద్ర వస్తుంది. కానీ నిద్ర వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇది అది ముఖం కడుక్కొని కొంచెం అటు ఇటు వాకింగ్ చేసి మళ్ళీ రివిజన్ స్టడీ స్టార్ట్ చేయాలి. ఈవినింగ్ ఏమో క్రియేటివ్ మోడ్లోకి వెళ్తుంది బ్రెయిన్ అనేది. ఆన్సర్ రైటింగ్, ఎస్సే ప్రాక్టీస్ ఈ టైంలో చేస్తే, ఈవినింగ్ టైంలో చేస్తే మనకు బెనిఫిట్. నెక్స్ట్ నైట్ టైంలో ఏమో రిఫ్లెక్షన్ మోడ్ అన్నట్టు. నైట్ ఏమో రిఫ్లెక్షన్ మోడ్ అంటారు. ఈ రిఫ్లెక్షన్ మోడ్ అనేది ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదివింది రివిజన్ చేయాలి. ప్లస్ న్యూస్ పేపర్ ఆ టైంలో సమ్మరీస్ చదువుకోవచ్చు. సో ఇలా చేస్తే మీకు సర్కేడియం రిథమ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చి మీరు ఐఏఎస్ ప్రిపేర్ కావడానికి పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇది. కాబట్టి మార్నింగ్ టఫెస్ట్ సబ్జెక్ట్స్, ఆఫ్టర్నూన్ ఇంట్రెస్టింగ్ ఈజీ సబ్జెక్ట్స్, ఈవినింగ్ ఏమో క్రియేటివ్ సబ్జెక్ట్స్, నైట్ ఏమో సమ్మరీస్, రివిజన్, ఇట్లా చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. సో యంగ్ యాస్పిరెంట్స్, మీరు అందరికంటే ముందుగా కాంపిటీషన్లో ముందుగా ఎందుకుంటారంటే ఇలాంటి హ్యాబిట్స్ని మీరు డైలీ చేస్తే మీకు అసలు చాలా బెనిఫిట్ ఉంటుంది. అసలు ముందుకు వెళ్ళిపోవచ్చు మీరు. ఇప్పుడు ఈ హ్యాబిట్స్ అనేవి మెయిన్ హ్యాబిట్స్తో ఉంటుంది మీ సక్సెస్ అనేది. కన్సిస్టెంట్గా ఫాలో అయితేనే తప్ప ఆడ టాలెంట్ అనేది ఎవరికైనా వస్తుంది. కన్సిస్టెంట్ హ్యాబిట్ ఉంటేనే టాలెంట్ అనేది బిల్డప్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియా మాత్రం ఓవర్ కన్సంప్షన్ చేయకండి. అసలు ఇప్పుడున్న జనరేషన్ మొత్తం డ్యామేజ్ కావడం రీజనే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో రీల్స్, టిక్టాక్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇలాంటివి చూస్తూ మీరు టైం వేస్ట్ చేశారంటే మీకున్న క్రియేటివ్ బ్రెయిన్ మొత్తం కొలాప్స్ అవుతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో సోషల్ మీడియా ఓవర్ కన్సంప్షన్ చేయకండి. నెక్స్ట్
డైలీ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి మీరు చదివిన దాన్ని. ఇప్పుడు మీరు రైటింగ్ స్పీడ్, మీ స్ట్రక్చర్ ఇవన్నీ మీకు ఎంగేజ్‌లోనే వస్తది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ అటెంప్ట్ చాలా సీరియస్ అటెంప్ట్‌గా ఇయ్యాలి. అదే ఫైనల్ అటెంప్ట్‌గా ఇయ్యాలి. అట్లా ఫస్ట్ అటెంప్ట్‌లో 21-23 ఇయర్స్ వరకు ఈజీగా క్రాక్ అయితారు ఎగ్జామ్స్‌లలో. 21-23 ఇయర్స్ వరకు మీరు ఇదే ఫాలో అయితే ఈ ప్యాటర్న్‌ని 100% షూర్‌గా ఐఏఎస్ కొట్టే ఛాన్స్ ఉంటది. ఐఏఎస్ మిస్ అయినా వేరే ఎగ్జామ్స్ అయినా మీరు కొట్టే ఛాన్స్ ఉంటది. కానీ ఒక్కసారి ఫోకస్ పోయిందనుకో, ఫోకస్ పోతే మాత్రం ఇయర్స్ మొత్తం పోతాయి. నెక్స్ట్ టాపర్ సీక్రెట్ ఏంటంటే వాళ్ళు చదివింది ప్రతీదీ రివిజన్ చేస్తారు. రివిజన్ చేయడం వల్లనే ఎవరికైనా గుర్తుంటుంది. చదువుకుంటా పోతే మాత్రం ఎవ్వరికి గుర్తుండదు. ప్రపంచంలో ఎవ్వరికి గుర్తుండదు. రివిజన్ చేస్తేనే అది గుర్తుంటుంది. కాబట్టి అదొకటి. నెక్స్ట్ వాళ్ళు మైండ్ మ్యాప్స్ కూడా యూజ్ చేస్తారు. వాళ్ళు ఒక సబ్జెక్ట్ని ఇంకో సబ్జెక్ట్ కనెక్ట్ చేసుకుంటూ చదువుతారు. ఒక టాపిక్ని ఇంకో టాపిక్ కనెక్ట్ చేసుకుంటూ చదువుతారు. అట్లా చదవడం వల్ల ఏమవుతుందంటే అదొక ఒక మూవీ లాగా వాళ్ళ బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది సబ్జెక్ట్ అనేది. నెక్స్ట్ వాళ్ళు డైలీ ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తారు. మీరు చదివిన దాంట్లో ఎంసీక్యూస్ క్రియేట్ చేసుకోండి టెక్నాలజీ యూజ్ చేసుకొని. అట్లని మొత్తం డిపెండ్ కాకండి. అట్లా చేయడం వల్ల మీకు యాక్టివ్ రీకాల్, స్పేస్డ్ రిపిటీషన్, నెక్స్ట్ ఇలా ఇంటర్లీవింగ్ మెథడ్ ఇవన్నీ చాలా ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మెయిన్. సివిల్స్ కొట్టాలంటే కరెంట్ అఫైర్స్తో ఉంటే కరెంట్ అఫైర్స్ చదివిన వాళ్ళే సివిల్స్ కొట్టేస్తారు. కాబట్టి కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే ఖచ్చితంగా చదవండి. నెక్స్ట్ మిస్టేక్స్. ఇప్పుడు మెయిన్ టాపిక్ ఇంత చెప్పినా ఫ్రెండ్స్, దీంట్లో మెయిన్ టాపిక్ ఏంటిదంటే ఏ మిస్టేక్స్ చేయొద్దు. సో మిస్టేక్ ఏంటంటే టూ మెనీ బుక్స్ చదవకండి. ఒక హిస్టరీ తీసుకురనుకో ఒక్కటే ఫాలో కాండి. లక్ష్మీకాంత్ ఫాలో అయితే లక్ష్మీకాంత్ పాలిటీ బుక్కే ఫాలో కాండి. మార్కెట్లో ఉన్నాయని ప్రతి ఒక్కటి ఫాలో కాకండి. ఎందుకంటే ఇది కాగ్నిటివ్ ఓవర్లోడ్ అవుతుంది. మీకు కాగ్నిటివ్ ఓవర్లోడ్ అయితే మీ సిస్టమ్ అనేది క్రాష్ అవుతుంది. సో నెక్స్ట్ రివిజన్ చేయకపోతే కూడా మెమొరీ కొలాప్స్ అయిపోతుంది. అది బూజు పట్టిపోయినట్టు అయిపోతుంది. రివిజన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఒక్కటే సబ్జెక్ట్ చదవకండి డే మొత్తం. డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదవండి. అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ మోటివేషన్ పైన మాత్రం ఎట్టి పరిస్థితిలో డిపెండ్ కాకండి. నాకు చదవబుద్ధి కావట్లేదని వేరే వాళ్ళు మోటివేషన్ ఇవ్వడం కాదు. అది నీకే ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా మోటివేషన్ ఎవ్రీడే వస్తుంది. కాబట్టి డిసిప్లిన్గా ఉంటే, డిసిప్లిన్ అంటే ఏంటిదంటే ఎవ్రీడే నువ్వు ఒక టార్గెట్స్ పెట్టుకుంటావు. ఆ టార్గెట్స్ కంప్లీట్ అయితేనే నీకు నిద్ర పడుతుంది. ఆ టార్గెట్స్ కంప్లీట్ కాకపోతే నీకు నిద్ర పట్టదు. అదే మోటివేషన్ అనుకో 2-3 డేస్ హై టార్గెట్స్ పెడతావు. ఆ టార్గెట్స్ చేయలేక ఖతం మోటివేషన్ కొలాప్స్ అయిపోతుంది. డిసిప్లిన్ ఉండదు. నువ్వు అనుకున్న గోల్ కూడా నీకు ఇంట్రెస్ట్ అనిపించదు. అదే డైలీ టార్గెట్స్ పెట్టుకొని డిసిప్లిన్గా ఉంటే మాత్రం 100% వస్తుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంకా షార్ట్గా చెప్పాలంటే మీకు స్టడీని సైంటిఫిక్గా చదవండి. ఇంట్రెస్టింగ్గా కన్సిస్టెంట్గా రొటీన్గా కన్సిస్టెంట్గా ఉండండి. యాక్టివ్ రికాల్ చేయండి. యాక్టివ్ రికాల్ అంటే మీకు చెప్పింది క్వశ్చన్స్ అడగండి, ఆన్సర్స్ చెప్పండి మీకు మీరే, లేకపోతే మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి. నెక్స్ట్ స్మార్ట్ నోట్స్ క్రియేట్ చేసుకోండి. ఎక్కువ లాంగ్ నోట్స్ మాత్రం క్రియేట్ చేయకండి. వేస్ట్. లాంగ్ నోట్స్ క్రియేట్ చేయడం వల్ల టైం వేస్ట్, మీకు ఏ సబ్జెక్ట్ కూడా రాదు. షార్ట్ నోట్స్ క్రియేట్ చేయండి. ఒక టాపిక్ చూడగానే ఎమ్మటే ఇట్లా ఇప్పుడు మౌర్యన్ ఎంపైర్ ఉందనుకోండి, మౌర్యన్ ఎంపైర్లో చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ రాయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ రాసి దాన్ని డైరెక్ట్ చూడగానే మీరు చెప్పే విధంగా ఉండేటట్టు రాసుకోండి నోట్స్. నెక్స్ట్ నేను చెప్పిన 5 స్టెప్ రివిజన్ రూల్ని ఫాలో కండి. ఫస్ట్ డే చదవండి, థర్డ్ డే రివిజన్, ఫిఫ్త్ డే రివిజన్, నెక్స్ట్ ఫిఫ్త్ కాదు 7th డే రివిజన్, 15th డే రివిజన్, 30th డే రివిజన్. నెక్స్ట్ మీ బ్రెయిన్ సైకిల్ని అంటే సర్కేడియం రిథమ్ని మాత్రం డిస్టర్బ్ చేసుకోకండి. నైట్ టైం పండుకోండి, ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి చదవండి. నెక్స్ట్ డిస్ట్రాక్షన్స్ని మొత్తం అవాయిడ్ చేయండి. డిస్ట్రాక్షన్ మెయిన్ సోషల్ మీడియా, నెక్స్ట్ ఫ్రెండ్స్, కొంతమంది అందరు కాదు,
ప్రిపరేషన్ సీరియస్గా అయ్యే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. నెక్స్ట్ ఈ ఫంక్షన్స్కి ఇట్లా మీరు ఓన్గా మీ డిస్ట్రాక్షన్స్ పెట్టుకుంటే మీ స్టడీ ఫోకస్ పోతుంది. ఐఏఎస్ అంటే అంత ఈజీ కాదు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. 1 ఇయర్ నేను చెప్పినట్టు ఫాలో అయితే ఖచ్చితంగా ఐఏఎస్ వస్తుంది. ఖచ్చితంగా నేను చెప్పింది ఫాలో అయితే మాత్రం. స్ట్రాంగ్ డిసిప్లిన్ ఉండాలి. డేవిడ్ గాగిన్స్ లాంటి వాళ్ళ వీడియోస్ చూడండి. నెక్స్ట్ ఆండ్రూ హ్యూబర్మెన్ ఇలాంటి వీడియోస్ చూస్తుంటే మీకు డిసిప్లిన్, లైఫ్ మీద ఫోకస్ అనేది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది లైఫ్. సో ఇవన్నీ చేస్తుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా నేనేమన్నా ఇది జస్ట్ ట్రయల్గా నేను స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలంటే కామెంట్స్లో చెప్పండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై అడుగు బ్రో ఛానల్ అండ్ ప్రమోట్ మై ఛానల్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్.